చిన్నతనం నుంచే యాక్టర్గా మనందరికీ సుపరిచితుడు. ఆ తర్వాత లిరిసిస్ట్గా, డైలాగ్ రైటర్గా, ఆ తర్వాత డైరెక్టర్గా కూడా కాస్త ప్రతిభ చూపించిన మల్టీ టాలెంటెడ్ బాలాదిత్య గారు ఈరోజు మనతో ఉన్నారు. ఏదో 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 అయిపోతున్నది, ఎదలో నా వీణా గానం పలుకుతున్నది. వెండితెర నుంచి బుల్లితెర వరకు మీరు ఆ సెట్లో ఒక వైబ్ని మెయింటైన్ చేయాలంటే ఏం చేస్తారు? నేనుగా ఉంటాను అంతే. ఓకే, దానికి కష్టపడేది ఏమీ లేదు. అగైన్ ఈ సూత్రాన్ని కూడా నేను చాలామంది పెద్దవాళ్ళ దగ్గర నేర్చుకున్నాను. మీరు ఓటమిని, గెలుపును, ఆ మధ్యలో వ్యాక్యూమ్ని, వీటన్నింటినీ ఎట్లా కరెక్ట్గా మేనేజ్ చేస్తూ వచ్చారు? పడిపోవడం కాదు మ్యాటర్, పడి లేవగలిగే శక్తిని మనం పొందుకోగలగాలి అంటే దానికి చాలా చాలా ముఖ్యం ఏంటి అంటే, ఒకటి మనలో ఇన్బిల్ట్గా ఒక ఆప్టిమిస్టిక్ యాటిట్యూడ్ ఉండాలి. అదోలా మూడుగాస్తా మారిపోతే మూతి ముడుచుకునుంటారా, ఆటలోనో పాటలోనో మూడు మళ్ళీ మార్చుకోరా. ఒకసారి మీ అమ్మతో మీకు అనుబంధం? ఏ అమ్మాయినా ప్రపంచంలో ఏ పిల్లాడికైనా గొప్పేనండి. కాకపోతే అందరు అమ్మల కన్నా మా అమ్మ కొంచెం ఎక్కువ గొప్ప అని నేను అనుకుంటాను. ఎందుకంటే నాలో ఉన్న ఏ విషయం అయినా, ఆఖరికి నా సంస్కారమైనా సరే, ఆఖరికి నా మాట తీరైనా సరే, ఆఖరికి అవతల వాళ్ళతో మనం ప్రవర్తించాల్సిన విధానమైనా సరే, అన్నిట్లోనూ అమ్మ తాలూకు ప్రమేయం ఉంది, ప్రభావం ఉంది. ఒక మేకపిల్లని మళ్ళేసినట్టుగా మళ్ళేసిందండి మా అమ్మ. ఎక్కడ పడితే అక్కడే నువ్వు కనబడుతూ ఉంటే, రెక్కలు విప్పిన చప్పుడై మది తడబడుతూ ఉందే.